హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో విలేజ్ అయితే బయలుదేరుతామని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి స్టార్ట్ అయిన డే అనమాట. సో మేము వచ్చేసి నైట్ 1 o'clockకి ట్రైన్ అంట. సో మేము 11 o'clockకి అలా స్టార్ట్ అవుతాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే నేను లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నాను. సో వీలైతే ఒక వీడియో చేస్తాను, లేకుంటే పెద్దదనుకోండి లెంత్ వీడియో 2 parts వైజ్గా డివైడ్ చేస్తాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియోస్ మ్యాక్సిమం తీయడానికి అయితే అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే నా ఓల్డ్ వీడియోస్ అయితే విజిట్ చేయండి. నేను ఇంతకుముందు అయితే ఒక వ్లాగ్లో చెప్పాను. సో అదనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో నేను ఇక్కడ పాలమిగడ అయితే స్టోర్ చేశాను కదా, ఒక 20 daysది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంకా లీవ్కి వెళ్ళిపోతే అది పాడైపోద్ది. సో ఫ్రిడ్జ్ అన్నీ ఆఫ్ చేసేస్తాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను ఇది మిక్సీ జార్లో వేసుకున్నాను. స్టోర్ చేసిందంతా కూడా యాక్చువల్లీ నేనైతే ఇలా చేసేసాను, కానీ ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అంతా ఒక సైడ్కి పోతుంది. సో మనకి ఒక ముద్దలా అయితే వస్తుంది. సో దాన్ని మనం వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేసాను. సో నాకు ఇక్కడ మంచి నెయ్యి అయితే వచ్చిందనమాట. సో కొంచెం అలా కలుపుకుంటే ఇంకా నెయ్యిని వెయిట్ చేసుకుంటే మనకి పోసలుగా ఉండే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను అప్పుడెప్పుడో సర్దుకున్నాను హ్యాండ్ బ్యాగ్ అయితే. సో దానిలో జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. సో అవన్నీ కొన్ని పాడైపోయాయి, కొన్ని నీట్గా ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి లీవ్కి వెళ్తున్నాం కదా, సో ఇంకా అన్నీ ఒకసారి పెట్టుకుందామని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో అయితే కొత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అందులో అయితే సర్దుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే డైలీ యూజ్ చేసే మేకప్ ఐటమ్స్ కొన్ని అయితే ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే కొన్ని పెట్టుకున్నాను ఒక కార్డ్బోర్డ్లో. సో అవి తీసుకొని ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా జ్యువెలరీ అయితే పాడైపోయింది. జ్యువెలరీ బాక్స్ కోసం చాలా వెతుకుతున్నాను. బట్ ఏంటంటే నాకు అవసరమైనది దొరకట్లేదు అనమాట. సో ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి అలా పెట్టేశాను హ్యాండ్ బ్యాగ్లో. నెక్స్ట్ ఇంకా ఇక్కడ క్యాంటీన్ సామాన్లన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నాము. సో ఇప్పుడు చూసారు కదా ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో. సో ఇవన్నీ మడత పెట్టి చాలా పెద్ద పని అనమాట. లీవ్కి వెళ్తే నాకు చాలా చిరాకు అయితే వస్తుంది. సో ఇంకా ఇవన్నీ మడత పెట్టుకొని సర్దుకునేటప్పటికి నాకు ఒక డే మొత్తం అయితే సరిపోయిందనమాట. అంటే యాక్చువల్లీ నార్మల్గా అంటే బట్టలు అయితే సర్దేసుకుంటాం. బట్ ఇక్కడ వర్షం అయితే ఎక్కువ కదా. సో మేము లీవ్కి బయలుదేరుతాం అనుకునేటప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఇంకా స్మెల్ అయితే వస్తున్నాయి. సో అన్నీ కూడా కొన్ని ఇంట్లో అయితే సో ఇంకా మా హస్బెండ్వి కొంచెం థిక్గా ఉండడం వల్ల ఏంటంటే అవి అస్సలు ఆరట్లేదు. సో ఇంకా అవి వచ్చేసి ఇంకా వైర్ మీద వేసుకున్నాను పిల్లలవి. ఇంకా వచ్చేటప్పటికి అవి ఆరుతాయని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే స్మెల్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా కంఫర్ట్ తెమ్మన్నాను. బట్ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి క్యాంటీన్లో అవేం లేవన్నమాట, సాఫ్ట్ టచ్ కానీ లేదంటే కంఫర్ట్ కానీ. సో అందుకని చెప్పేసి అవి తీసుకోలేదు. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ విలేజ్లో కూడా వర్షమేమో అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత వేడిగా ఉంటుందని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి చలి, ఇక్కడ వచ్చేసి వేడి, దేన్ని కూడా మనం తట్టుకోలేము అస్సలు కూడా. సో ఇక్కడ మనకి సమ్మర్లో ఎలా ఉంటుందో సో ఇప్పుడు అలా ఉంది, సమ్మర్ ఎండింగ్లో ఎలా ఉంటుందో సో ఇప్పుడు అలా ఉందన్నమాట. చాలా చిరాగ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఆర్మీ బ్యాగ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా ఎక్కువ బట్టలు అయితే పడుతున్నాయి. సో ఒక బ్యాగ్ పట్టుకున్నాం, ఎందుకంటే ఉండేది ఎక్కువ రోజులేం కాదు. సో అన్నీ పట్టుకున్నా కానీ వేస్ట్ అనమాట. అండ్ అటు ఇటు జర్నీలో పిల్లల్ని చూసుకుంటే ఈ బ్యాగులు అనేవి మోయడం అనేది చాలా కష్టం. సో మా హస్బెండ్ అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. అంటే ఒక్క ట్రైన్ అనుకోండి పర్లేదు. బట్ ఏంటంటే మేము మధ్యలో ఇంకా మార్చామన్నమాట ట్రైన్స్ అనేవి. సో నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి జస్ట్ బట్టలు సర్దుకునే వ్లాగ్ అనమాట. సో తర్వాతది మీరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. అంటే జర్నీ వ్లాగ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో నాకైతే గందరగోళంగా ఉంది. అండ్ ఇంకా వంట కూడా చేయాలన్నమాట ట్రైన్లోకి.
సో ఫస్ట్ అయితే ఈ బట్టలు సర్దేస్తే ఒక పెద్ద టాస్క్ అయితే ముగించినట్టు అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు అయితే సర్దేశాను అనమాట. నేనైతే ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను, అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట మైండ్ అనేది. సో ఇంకా ఈ బట్టలు ఇవన్నీ సర్దడం, ఇంకా అంటే వర్షం వల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. సో ఇంకా అప్పుడే లేవు, ఇంకా బట్టలు సర్దడం, వంట చేయడం, ఇంకా ట్రైన్లోకి అన్నీ సర్దుకోవడం చిరాగ్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇంకా అసలు చెప్పలేనంత ఇరిటేషన్ అయితే వచ్చింది. సో ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే. ఎందుకంటే తిరుపతి ట్రిప్ అయితే ఉందన్నమాట. సో బాబు పుట్టినప్పుడు వెళ్ళాల్సింది, బాబు 1 year లోపు మేము వెళ్ళాల్సింది. సో అప్పుడు మిస్ అయిందనమాట చిన్న ఇష్యూ వల్ల. తర్వాత ఇంకా 2nd yearలో ఇంకా వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు బాబుకి ఇంకా 3rd వచ్చింది కదా, సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వచ్చామన్నమాట. సో మేమైతే వేరేలా ప్లాన్ చేసుకున్నాము, బట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా వేరేలా అయిపోయింది. సో పాపకి స్కూల్కి 10 days పంపించి మిగతాది మేము ఇక్కడే రావాలనుకున్నాము. సో కానీ పాపకి అక్షరాభ్యాసం అవ్వకపోవడం వల్ల ఇంకా చెప్పాను కదా పంపలేదని చెప్పేసి. సో ఇంకా ఎంతైనా ఈ మంతే ఉంటుంది పాప ఇంట్లో, తర్వాత స్కూల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళా కానీ మనకి ఒంటిపూటలు ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. ఒక 3 or 4 hours మాత్రమే ఆర్మీ స్కూల్లో, అటువైపు చిన్నపిల్లలకి 3 or 4 hours ఉంటుంది. సేమ్ ఆర్మీ స్కూల్లో కూడా అంతేనండి. మేము ఆర్మీ స్కూల్లోనే వేయాలనుకున్నాము, బట్ ఏంటంటే అక్కడంట కొంచెం స్పెషాలిటీస్ అనేవి అయితే కొంచెం బాగాలేదని చెప్పేసి చాలామంది వద్దనేసారు. సో అందుకని చెప్పేసి సివిల్లోనే జాయిన్ చేశాము.